ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వచ్చిన మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. దీన్ని వీక్షిస్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, మరి మనమందరం కూడా తెలుగులో ఒక సామెత ఉన్నది, దొంగ వచ్చి పోలీసు మీదనే సామెత ఉన్నది, దొంగ వచ్చి పోలీసు మీదనే నువ్వే దొంగతనం చేసినవని ఆరోపణ వేసినట్టుగా, మరి ఉర్దూలో చెప్పాలంటే ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే, అంటే మరి కొత్వాల్ అంటే పోలీస్ కమిషనర్, మరి దొంగనే పోలీసు కమిషన్ మీదనే దొంగతనం ఆరోపణ చేసినట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఆయన హోంమంత్రి, మరి ముఖ్యమంత్రి కూడా ఆయన్నే, ఈ రెండు శాఖలు కూడా తన దగ్గరే పెట్టుకొని రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక అభద్రత భావంలోకి మరి నెట్టేసిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనబడుతున్నది. ఈరోజు మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు, బీఆర్ఎస్ కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా మేము తెలంగాణ భవన్ నుంచి నాంపల్లి దగ్గరున్న గాంధీ భవన్లో అభద్రతా భావంతో బిక్కుబిక్కుమనుకుంటా బతుకుతున్న కాంగ్రెస్ వాళ్ళ గురించి కూడా ఇవాళ మాట్లాడాల్సి వస్తున్నది తెలంగాణ భవన్లో. మరి ఒక 3 రోజుల క్రితం ఈ సౌత్ ఫస్ట్ అనే ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు తన మినిస్టర్ల ఫోన్లు మొత్తం కూడా ట్యాప్ చేస్తూ ఉన్నాడు. అందులో ఒక 4 మినిస్టర్ల ఫోన్లు మరి ముఖ్యంగా కేంద్రీకరించి ట్యాప్ చేస్తూ ఉన్నారు. ఒక 2 మినిస్టర్లు సరదాగా ఒక గంట సేపు మాట్లాడుకున్న సంభాషణ అంతా కూడా ముఖ్యమంత్రి గారికి చేరింది. అదేవిధంగా కొంతమంది చైర్మన్లు మాట్లాడుకున్న విషయం కూడా ముఖ్యమంత్రి గారి చెవులకు చేరింది. ఈ సరదాగా మాట్లాడుకున్న మాటలన్నీ కూడా విన్న ముఖ్యమంత్రి, ఆ ట్రాన్స్క్రిప్ట్స్ ఉన్న ముఖ్యమంత్రి ఆ మినిస్టర్లలో ఒకరిని పిలిపించి మరి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా కూడా ఈ పత్రిక, ప్రముఖమైన దినపత్రిక, ఈ విషయం గురించి రాసింది. మరి ఆ పత్రికలోనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు అన్నారు. ఇక రేవంత్ రెడ్డి మినహాయిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఇక 3 ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి వీళ్ళ 3లో ఎవరి ఫోన్లు మీరు ట్యాప్ చేస్తున్నారు అన్న విషయం మరి మీరే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మరి నేను చాలా పారదర్శకంగా నేను పాలన చేస్తాను, నేను గత ప్రభుత్వంలో జరిగినట్టుగా నేను ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, మరి మనమందరం కూడా తెలుగులో ఒక సామెత ఉన్నది, దొంగ వచ్చి పోలీసు మీదనే నువ్వే దొంగతనం చేసినవని
ఆరోపణ వేసినట్టుగా మరి ఉర్దూలో చెప్పాలంటే ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే అంటే మరి కొత్వాల్ అంటే పోలీస్ కమిషనర్, మరి దొంగనే పోలీసు కమిషన్ మీదనే దొంగతనం ఆరోపణ చేసినట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఆయన హోంమంత్రి మరి ముఖ్యమంత్రి కూడా ఆయన్నే, ఈ రెండు శాఖలు కూడా తన దగ్గరే పెట్టుకొని రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక అభద్రత భావంలోకి మరి నెట్టేసిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనబడుతున్నది. ఈరోజు మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు, బీఆర్ఎస్ కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా మేము తెలంగాణ భవన్ నుంచి నాంపల్లి దగ్గరున్న గాంధీ భవన్లో అభద్రతా భావంతో బిక్కుబిక్కుమనుకుంటా బతుకుతున్న కాంగ్రెస్ వాళ్ళ గురించి కూడా ఇలా మాట్లాడాల్సి వస్తున్నది తెలంగాణ భవన్లో. మరి ఒక 3 రోజుల క్రితం ఈ సౌత్ ఫస్ట్ అనే ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు తన మినిస్టర్ల ఫోన్లు మొత్తం కూడా ట్యాప్ చేస్తూ ఉన్నాడు. అందులో ఒక 4 మినిస్టర్ల ఫోన్లు మరి ముఖ్యంగా కేంద్రీకరించి ట్యాప్ చేస్తూ ఉన్నారు. ఒక 2 మినిస్టర్లు సరదాగా ఒక గంట సేపు మాట్లాడుకున్న సంభాషణ అంతా కూడా ముఖ్యమంత్రి గారికి చేరింది. అదేవిధంగా కొంతమంది చైర్మన్లు మాట్లాడుకున్న విషయం కూడా ముఖ్యమంత్రి గారి చెవులకు చేరింది. ఈ సరదాగా మాట్లాడుకున్న మాటలన్నీ కూడా విన్న ముఖ్యమంత్రి, ఆ ట్రాన్స్క్రిప్ట్స్ ఉన్న ముఖ్యమంత్రి ఆ మినిస్టర్లలో ఒకరిని పిలిపించి మరి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా కూడా ఈ పత్రిక, ప్రముఖమైన దినపత్రిక ఈ విషయం గురించి రాసింది. మరి ఆ పత్రికలోనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు అన్నారు. ఇక రేవంత్ రెడ్డి మినహాయిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఇక 3 ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి వీళ్ళ 3లో ఎవరి ఫోన్లు మీరు ట్యాప్ చేస్తున్నారు అన్న విషయం మరి మీరే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మరి నేను చాలా పారదర్శకంగా నేను పాలన చేస్తాను, నేను గత ప్రభుత్వంలో జరిగినట్టుగా నేను
ఇలా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఇలా బీజేపీ గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం మీద, కానీ బీజేపీ గవర్నమెంట్ అంటనట్టుగానే ఉన్నది. మొత్తం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ప్రజలకు ప్రైవసీ అనేది లేకుండా పోయింది. ఉదాహరణకు నాకు ఈ ట్యాపింగ్ కేసులో 243 ఆఫ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్, నాకు ట్యాపింగ్ కేసులో 14వ తారీఖు నాడు నోటీస్ వచ్చింది నన్ను అటెండ్ కామని. ఈ 14వ తారీఖు నాడు నోటీసు రాకముందే 7వ తారీఖు నాడు తెలంగాణ గడ్డ మీద 10 సంవత్సరాల నుండి ఆంధ్రజ్యోతి అనే పేరు పెట్టి నడుపుతున్న ఒక పత్రిక వారం రోజుల ముందరనే నాకు నోటీస్ వస్తున్నట్టుగా రాసింది. అసలు సిట్టు నడుపుతున్నది పోలీస్ అధికారులా లేకపోతే ఒక దినపత్రిక యజమాని? 7వ తారీఖు నాడేమో ఇకపై ఆర్ఎస్ ప్రవీణ్ వంతు ట్యాపింగ్ వ్యవహారంలో అని వస్తుంది, నేనేదో నిందితున్నాయన్నట్టు. అదేవిధంగా 14వ తారీఖు నాడు నాకు నోటీస్ వస్తుంది. నేను సిర్పూర్ కాగజ్ నగర్లో ఉన్నా. మళ్ళీ ఒక వారం రోజులకు ఆర్ఎస్ ప్రవీణ్కు మళ్ళీ 2వ నోటీసు. అంటే ఈ రన్నింగ్ కామెంటరీ ఇంత కీలకమైన కేసులో ఈ రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నది ఎవరు? రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకెవరిస్తారు ఆ పత్రికా యాజమాన్యానికి? నేను ఇలా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులకు, మీరు ఈ రేవంత్ రెడ్డి గారి రాక్షసానందానికి మీరు బలి అవుతున్నారు. దయచేసి జాగ్రత్తగా పనిచేయండి, చట్ట ప్రకారం మాత్రమే పనిచేయండి. ముఖ్యమంత్రి గారి అక్రమ ఆదేశాలను, దౌర్జన్యపర విధానాలను వీటిని దయచేసి అడ్డుకోండి. ఎవ్వరు కూడా ఎల్లకాలం ఒకటే పార్టీ అధికారంలో ఉండదు. రేపు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట వ్యతిరేకంగా పనిచేసి ముఖ్యమంత్రి మెప్పుకోలు కోసం లేకపోతే మంచి పోస్టింగ్ల కోసం ఆయన ఇచ్చిన అక్రమ ఆదేశాలను కూడా పాటిస్తూ ఆర్టికల్ 21 రాజ్యాంగం ఇచ్చిన రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనే హక్కు, అంటే రైట్ టు ప్రైవసీ అనే హక్కును హరించి వేసిన ఏ పోలీస్ అధికారిని కూడా వదిలే సమస్య లేదు. మీరు చట్ట ప్రకారం చేస్తే తప్పకుండా గౌరవిస్తాం, మీకు తప్పకుండా శౌర్య పథకాలు ఇస్తాం, సేవా పథకాలు ఇస్తాం, ఉత్తమ సేవా పథకాలు ఇస్తాం. ఇంకేమైనా గొప్ప పథకాలు ఉంటే అశోక్ చక్ర లాంటివి అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రికమెండ్ చేస్తాం. కానీ దయచేసి ఈ ముఖ్యమంత్రి అక్రమ ఆదేశాలను పాటించడం మానుకోండి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంత మంచిది కాదు. ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం. నిజంగా కేంద్రంలో ఉండే బీజేపీ ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం, దీని గురించి ఇట్లా రన్నింగ్ కామెంటరీ పెట్టకూడదని ముఖ్యమంత్రికి చెప్పాలి, ఇక్కడ ఉన్న డీజీపీకి చెప్పాలి. కానీ ఇవేవి కూడా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చెప్పడం లేదంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండే మోడీ, అమిత్ షా సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్ ఇద్దరు కూడా ఒకటే. నాకు డౌట్ వీళ్ళు రాహుల్ గాంధీ ఫోన్ కూడా మానిటర్ చేస్తున్నాడేమో నాకు డౌట్గా ఉన్నది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏఐసీసీలో ఉండే వ్యక్తుల ఫోన్లు కూడా మానిటర్ చేస్తారన్నా నాకు డౌట్గా ఉన్నది. లేకపోతే గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు రాసిన లెటర్ల యొక్క పూర ట్రాన్స్క్రిప్ట్ అంతా కూడా ముఖ్యమంత్రి చేతికి వస్తున్నాయని సౌత్ ఫస్ట్ పత్రిక రాస్తూ ఉన్నది. అంటే మరి ముఖ్యమంత్రి గారు మరి మీకంత రీచ్ ఉన్నప్పుడు మీరు ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేస్తారు. కానీ మీరు ఇదే ముఖ్యమంత్రి ఢిల్లీలో ఏమన్నాడు? మేము చాలా పారదర్శకంగా వ్యవహరిస్తాం, మేము ఎట్లా చేయము, అదేవిధంగా మేము చట్ట ప్రకారమే నడుచుకుంటాం, అదేవిధంగా వీ విల్ మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ అండ్ అప్హోల్డ్ లా అని చెప్పి మరి ఇదే ముఖ్యమంత్రి అన్నాడు. అందుకొరకు నేను ముఖ్యమంత్రి గారికి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. మీరు నిజంగా ట్రాన్స్పరెన్సీ అంటున్నారు, మీరు రూల్ ఆఫ్ లాను గౌరవిస్తామంటున్నారు ముఖ్యమంత్రి గారు. నేను మీకు 3 సూచనలు, సలహాలు, ప్రశ్నలు ఇస్తున్నా. మీకు నిజంగా దమ్ముంటే, మీకు నిజంగా ఇదే పారదర్శకత మీద నిజంగా మీకు నమ్మకం ఉంటే మొట్టమొదట మీరు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారో ఆ ఫోన్ల నెంబర్లన్నీ కూడా సీల్డ్ కవర్లో పెట్టి హైకోర్టుకు సబ్మిట్ చేయండి. ప్రతి వారం సబ్మిట్ చేయండి. దానికి మీరు రెడీగా ఉన్నారా రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేసిండ్రా, లేకపోతే మరి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ ట్యాప్ చేసిండ్రా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేసిండ్రా, ఇంకెవరు చైర్మన్ల ఫోన్లు ట్యాప్ చేసిండ్రా, లేకపోతే బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రా, అధికారుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రా, వీటన్నిటి వివరాలను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించండి. మీరు పారదర్శకత అన్నారు కదా, సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇది నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఒక బాధ్యతాయుతమైన పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామిక విలువలున్న పార్టీ. మేము అందుకొరకే రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ ఉన్న పార్టీ కాబట్టి, కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తున్న పార్టీ కాబట్టి మేము రెండవది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ముంటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడున్న కాంపిటెంట్ అథారిటీ ఏదైతే అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్, చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా సెక్రటరీ జీఏడి, అదేవిధంగా మరి లా సెక్రటరీలు, ఈ వ్యవస్థ కుప్పగూలిపోయింది కాబట్టి మీ నిరంకుశ పాలనలో మేము ఇప్పుడు ఇంకొకటి డిమాండ్ చేస్తున్నాం. మరి దీని మీద పొలిటికల్ పర్యవేక్షణ కోసం దీని మీద మరి ముఖ్యమంత్రిగా మీరుంటారా, లేకపోతే హోంమంత్రి ముఖ్యమంత్రి మీరే కాబట్టి మీరు అదేవిధంగా ఒక ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా మరి ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్, అదేవిధంగా ఒక రిటైర్డ్ డీజీపీల నలుగురిని పెట్టి మరి ఈ నెంబర్లన్నీ కూడా తప్పకుండా వాళ్ళ దృష్టిలో కూడా పెట్టండి. అప్పుడు పారదర్శకత ఉంటుంది. నిజంగా అసాంఘిక శక్తులకు వ్యతిరేకంగానో దేశ భద్రతను రక్షించడం కోసమో, లేకపోతే విదేశాల నుంచి మన దేశ సమగ్రతకు ముప్పు కలగకూడదనో, లేకపోతే ఘోరమైన నేరాలు జరగకూడదనో ఆనాడు టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది వచ్చింది. అందులో ట్యాపింగ్ చేయవచ్చు అన్న సౌకర్యం సెక్షన్ 5 ప్రకారం కల్పించడం జరిగింది. దీనికి సంబంధించి చాలా గైడ్లైన్స్ ఆనాటి ప్రభుత్వాలు మరి కల్పించినాయి. కానీ ఈరోజు మీరు విచ్చలవిడిగా మీ సొంత క్యాబినెట్ మంత్రుల మీదనే మరి ట్యాపింగ్ చేస్తున్న ఈ పరిస్థితి లోపల, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్న ఈ పరిస్థితి లోపల మరి బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుకగా మాకు వేరే మార్గం లేదు. మీరు దీని మీద ఒక ఓవర్సైట్ కమిషన్ పెట్టండి. తప్పకుండా పెట్టాల్సిందిగా మరి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. పెట్టి అందులో ముఖ్యమంత్రిగా మీరుండండి, ప్రతిపక్ష నాయకులు ఉంటారు, అది ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉంటారు, అదేవిధంగా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జో లేకపోతే సుప్రీంకోర్టు జడ్జో ఉంటారు, రిటైర్డ్ డీజీపీ ఉంటారు. అన్నీ మరి యాంటీసిడెంట్స్ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళని పెట్టండి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఏ నెంబర్లు ట్యాప్ చేసినరో వాటి మీద పూర్తిగా ఒక కూలంకషంగా సమీక్ష చేసిన తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వేయండి. ఇది బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా మూడవది చివరి డిమాండ్ ఏంటయ్యా అంటే, ఇవాళ ముఖ్యమంత్రి, హోంమంత్రి ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి గారే. నేను ఇంతకుముందే చాలా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన, రేవంత్ రెడ్డి గారు ప్రతీకార వాంఛతోనే రగిలిపోతూ ఉన్నారు. తెలంగాణలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు, ప్రజల మీద ప్రతీకార పాలన. ప్రజాపాలన కాదు, ఇది ప్రజల మీద ప్రతీకార పాలన, ప్రతిపక్షాల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. ఈ ముఖ్యమంత్రి, హోంమంత్రికి ఇక్కడున్న పోలీసు వాళ్ళు, అది సిట్ అనేది పోలీసు వ్యవస్థలో ఒక భాగం. ఇప్పుడు పంజాగుట్టలో 243 పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఏదైతే కేసు ఉన్నదో ఆ కేసు ఈ ముఖ్యమంత్రి దగ్గర పారదర్శకంగా జరుగుతున్న నమ్మకం మాకు లేదు. ఈ సిట్ మీద అసలే నమ్మకాలు లేవు. నేను ఇంతకుముందే చెప్పిన, సిట్ రేపేం చేయబోతున్నదన్నది సిట్ అధికారులు ఎవరు చెప్పరు. కమిషనర్ ఆఫ్ పోలీసు సివి ఆనంద్ గారు చెప్పరు, లేకపోతే డీజీపీ డాక్టర్ జితేందర్ గారు చెప్పరు. కానీ ఒక ప్రముఖ దినపత్రికలో మాత్రం రన్నింగ్ కామెంటరీ లాగా రేపు జరగబోయే విషయం కూడా ఈరోజే తెలుస్తూ ఉన్నది. ఇంకా కొన్ని ఘోరమైన యూట్యూబ్ ఛానళ్ళు, ఇంకా మీకు ఓపెన్ చెప్పాలంటే మహా న్యూస్ లాంటి ఛానళ్ళలో అత్యంత అశ్లీలమైన థంబ్నెయిల్స్ పెట్టి ఈ న్యూస్ లీక్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి లోపల ఈ సిట్టుతో ఈ ట్యాపింగ్ వ్యవహారం అనేది పూర్తిగా తేలుతానే నమ్మకం మాకు లేదు, తెలంగాణ ప్రజలకు అసలే లేదు. అందుకొరకే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఈ కేసును వెంటనే సిబిఐకి అప్పగించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము తప్పకుండా న్యాయ వ్యవస్థను కోరుతాం, గౌరవ న్యాయమూర్తులను కోరుతాం. ఈ కేసును దయచేసి సిబిఐకి అప్పగించండి. ఒక ముఖ్యమంత్రి, ఒక హోంమంత్రి ప్రతీకార వాంఛతో తన ఓన్ క్యాబినెట్ మంత్రుల మీద,
బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న ప్రతిపక్ష నాయకుల మీద, మిగతా అధికారుల మీద వాళ్ళ ఫోన్లలోకి ఇజ్రాయెల్ నుంచి ఇంకా రకరకాల దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యంత అధునాతమైన పెగాసస్ లాంటి సాఫ్ట్